వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరిగిన సిస్టర్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేనైతే మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చాను, తను రాజీ. సో ఈరోజు అంతా నేను అదే షూట్ చేస్తాను, చూడండి మీరు కూడా. మా ఫ్రెండ్స్ని అందరినీ షూట్ చేస్తాను. లెట్స్ గో. సో ఇదైతే ఫంక్షన్ హాల్ అనమాట, సత్యనారాయణ గార్డెన్స్, అమలాపురంలో ఉంటుంది. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చాను రీసెంట్గా, ఎందుకంటే మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం వచ్చాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే వినాయకుడితో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుందో. ఏ పూజకైనా ఈవెంట్కైనా వినాయకుడు ఫస్ట్ కదండి, సో అలా ప్లాన్ చేశారు వీళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ కళ్యాణ మండపం కూడా మా బెస్ట్ ఫ్రెండ్ ఇదే, తనదే మ్యారేజ్. ఇది తన కళ్యాణ మండపంలో తనే మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట. అలా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే నాకు ఇక్కడ డెకరేషన్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది కదండి. నేను కూడా అక్కడ మా ఫ్రెండ్స్తో పాటు కలిపి ఫొటోస్ దిగాను, అవి లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. తర్వాత వచ్చేసరికి వీళ్ళైతే సీనియర్ అన్నయ్యలు అనమాట, వీళ్ళు కూడా మ్యారేజ్కి వచ్చారు. వీడియో తీయొద్దని చెప్పి సైడ్కి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత వచ్చేసరికి రాధాకృష్ణ సెట్ కూడా వేశారు, చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీసుకున్నాం. కిందంతా హడావిడిగా ఉన్న మా ఊళ్ళ పైన మాత్రం రెడీ అవుతూనే ఉన్నారు చాలాసేపు. షీజ్ అనుకోన్నా, చూడండి తను ఏం మాట్లాడుతుందో. హాయ్, తిని పావని రోషిని, తను అనుష, పొట్టి బ్యూటీ. చూడండి శారీలు అంత బాగుందో. తిను వనజా, హాయ్. సింపుల్ అండ్ క్యూట్. షీఈ్ అరిగల్ సిస్టర్స్, వన్ సిస్టర్. ఇది వచ్చేసరికి నా శారీ అనమాట. నేనైతే ఇది షీ నీడ్స్లో తీసుకున్నాను, హైదరాబాద్లోనే. మా గ్యాంగ్లో ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలామంది మేము అనుకున్నాం అన్నమాట శారీస్ వేసుకుందాం లేదా హాఫ్ శారీస్ అని. సో అలా సెట్ అయింది. తిను అనుకోనా గార్జియస్ ఆసమ్ లేడీ. ఇప్పుడు వస్తా చూడండి ఒక అమ్మాయి. వావ్, తిను అనదర్ గార్జియస్ గర్ల్. గార్జియస్ గార్జిల్లా. భార్గవి, భార్గవి ఈ అమ్మాయి మీమర్, బెస్ట్ మీమర్. వావ్. అలా మేమంతా కిందకి వచ్చేసామన్నమాట. కిందకి వచ్చేసాక పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. భజద్రీలు కూడా భోగించేశారు. గోదావరి మ్యారేజ్ కదా, సో అందరూ హడావిడిగా ఉంది మొత్తం. చాలా పైకి ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు. మేమైతే కింద అలా మా వాళ్ళైతే అందరూ కలిపి ముచ్చట్లు పెట్టుకున్నారు అనమాట. లైక్ మేము కలిసి 2 years అయిపోయింది. లైక్ ఇది రీయూనియన్ మ్యారేజ్ లాగా అనిపించింది మాకైతే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే అందరినీ క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను మ్యాక్సిమం. అలా మా ఫ్రెండ్స్ అందరితో కబుర్లు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. తర్వాత మేమంతా కిందే కూర్చున్నాం అనమాట. పైకి వెళ్ళకుండా స్పేస్ లేదు వెళ్ళడానికి కూడా. మేము కలిసి వద్దాంలే తర్వాత అని చెప్పి కిందే ఉన్నాం అందరం కూడా. అలా నేను ఉంటుంటే బ్లాగ్ తీస్తున్నామని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చాలా నటించారు అన్నమాట, జీవించేశారు మొత్తం. ఈ అమ్మాయి అయితే మరీ నటించింది. తర్వాత మా ఫ్రెండ్స్ అందరిని అలా క్యాప్చర్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఫోన్ వాడుకుంటున్నారు. అలా అందరూ మాట్లాడుకున్నారు చాలాసేపు సరదాగా. సో నేనైతే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఇలా క్యాప్చర్ చేశాను వీడియోలో. పైకి ప్లేస్ లేదు కదా, అందుకే కింద నుంచి క్యాప్చర్ చేశాను. మా ఫ్రెండ్స్ స్మైల్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. లేకపోతే మా క్లాస్ బాయ్స్ చాలామంది రాలేదు, బట్ క్యాప్చరింగ్కి చాలా సిగ్గుపడ్డారు, అందుకే నేను తీయలేదు, ఫోర్స్ చేయలేదన్నమాట. తర్వాత మేమైతే డిన్నర్కి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ మ్యారేజ్ కాబట్టి మేము లేట్గానే తిన్నాము. మేమైతే తింటున్నప్పుడు కూడా వీడియోస్ తీసుకున్నాము. అలా ఒక్కొక్కరికి క్యామ్ ఇచ్చి నేను పెట్టమని చెప్పాను. అలా వాళ్ళైతే అలా వీడియో క్యాప్చర్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు. లాస్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి ఉంది కదండి గ్రీన్ శారీ, ఆమె ఫోన్ యూస్ చేస్తూనే ఉంది. తర్వాత ఈ అన్నయ్య అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, అను అని చెప్పాను కదా, వాళ్ళ అన్నయ్య అనమాట. మాకైతే తనే వడ్డించి అన్నీ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అన్నయ్యని చూసి. మేమైతే ఇంకా తినడం అనేది స్టార్ట్ చేసాము. ఇదైతే వచ్చేసరికి మెను. గోదావరి కదండి, ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, బట్ మేము లేట్గా తినడం వల్ల అన్నీ ఉన్నాయి ఐటమ్స్ మాకు. మేమైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. తింటున్నప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను. ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఈ అమ్మాయి, లాస్ట్ అమ్మాయి ఉంది కదండి రవళిక, ఇందాక గ్రీన్ శారీ చెప్పాను కదా తనే, అప్పుడు కూడా ఫోన్ యూస్ చేసింది, అందుకే జూమ్ చేసా. డిన్నర్ అయిపోయిన వెంటనే మేమైతే మండపంలోకి మళ్ళీ వచ్చేసాం. ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి మేము పైకి ఎక్కి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని క్యాప్చర్ చేశాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ని కూడా క్యాప్చర్ చేశాను. మేమైతే ఫోటోకి గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నమాట. మేమైతే గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ తీసుకుని కిందకు వచ్చేసాము. కిందకి వచ్చాక మేమైతే అలా కూర్చుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట మా ఫ్రెండ్స్ అంతా. రవళిక అయితే ఫోనే ఆల్వేస్.
అలా నేను మా ఫ్రెండ్స్కి అయితే వీడియోస్ తీశాను. అందరూ కబుర్లు బాగా చెప్పుకున్నాం. 2 years అయిపోయింది కదా, సో ఇది రీయూనియన్ మ్యారేజ్లా అనిపించింది మాకైతే. నేనైతే అలా అందరికీ వీడియోస్ తీశాను, మా ఫ్రెండ్స్ అందరినీ కూడా. మాకైతే గ్రూప్స్ ఉన్నాయి, బట్ అందరూ బిజీగా ఉంటారు కదా, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటాం గ్రూప్స్లో, తెలిసిందే మీకు. తర్వాత టైం 11 అయ్యింది. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. 11 అయితే కోరుకుంటే నెరవేరుతుందని మన వాళ్ళ నమ్మకం అనమాట. ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ ఇదంతా. రవళిక కూడా లాస్ట్ పెట్టుకుంది. లోపు పెళ్ళి అయితే జరిగిపోయింది. బయట వచ్చేసరికి పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తున్నారనమాట. నేనైతే అది వీడియో తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు అయితే వాళ్ళని చూస్తుంటే. ఇక్కడికి వచ్చేసరికి మా సోది ముఖం తెలిసిందే కదండి, మా రవళిక సోది చెప్తూనే ఉంటుంది మొత్తం. ఫోన్ యూజ్ చేయకుండా ఏ వీడియోలోనే ఉంది అంటే ఈ వీడియోలోనే ఉంది, ఫోన్ యూజ్ చేయకుండా. మిగతా అన్ని వీడియోస్లో ఫోన్ యూజ్ చేస్తూనే ఉంది. ప్రతి గ్యాంగ్లో కూడా ఇలా ఫోన్ పిచ్చోళ్ళు ఉంటారు కదండి. సో ఇలా మా ఫ్రెండ్ పెళ్ళిలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసరికి మా క్లాస్ గ్రూప్ ఫోటో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.